ఛానల్లో మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకుందాము. ప్రతి శనివారం ఇక్కడికి 1,00,000 మంది భక్తులు వెళ్తారంటే మీరు అర్థం చేసుకోండి స్వామికి ఉన్న భక్తులు ఎంతమందో. అలాగే ఇక్కడ ఒక మంచి చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్రనే మనం ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వం లక్ష్మీదేవి అమ్మవారు అలాగే నరసింహస్వామి ఇద్దరు కూడా ఏకాంత సమయంలో పాజికలు ఆడుతూ ఉంటారు. ఆ పాజికలు ఆడే సమయంలో నరసింహస్వామి ఓడిపోతారు. లక్ష్మీదేవి అమ్మవారు పరిహాసంతో నవ్వుతారనమాట. అలా లక్ష్మీదేవి అమ్మవారు నవ్వడంతో నరసింహస్వామికి కోపం వస్తుంది. ఎందుకంటే ముందే ఓడిపోయినాడు, ఆవిడ కొంచెం పరిహాసంతో నవ్వడంతో స్వామికి కోపం వచ్చి అమ్మవారి దగ్గర నుంచి దూరంగా కోపంతో వెళ్ళిపోతారు. దూరంగా వెళ్ళిపోయిన స్వామి యాగంటి ప్రాంతానికి వెళ్ళిపోతారు. యాగంటి ప్రాంతంలోనే అక్కడే ఉంటూ అక్కడే చాలా రోజులు గడుపుతారు. గడిపిన తర్వాత యాగంటిలో ఎవరున్నారు? ఈశ్వరుడు స్వామివారు ఉన్నారు. ఆ స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిని చూసి ఎందుకు ఇక్కడికి వచ్చినావు నరసింహ అని చెప్పి అడుగుతారు. జరిగిన విషయాన్ని మొత్తం చెప్పి ఇక్కడ నేను కొన్ని రోజులు